ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరైన మంచు ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీదకెక్కింది. ఇండస్ట్రీలో ఎవరింట్లో ఏ గొడవ జరిగినా ఆ గొడవల్ని సరిదిద్దే పెద్దలలో మోహన్ బాబు కూడా ఒకరు. కానీ ఇప్పుడు అదే మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదాలతో తండ్రి కొడుకులు కొట్టుకొని పోలీస్ స్టేషన్లో మీడియాకి ఎక్కే స్టేజ్కి కూడా వచ్చేశారు. అసలు ఉన్నట్టుండి మంచు ఫ్యామిలీలో ఈ గొడవలేంటి? ఇంత గొడవ జరుగుతున్నా మంచు లక్ష్మి ఎందుకు ముంబై వెళ్ళిపోయింది? కన్న తండ్రి కొడుకు మీద బౌన్సర్లతో దాడి చేయించేంత స్థితికి ఎందుకు దిగజారారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 8వ తారీఖు మంచు మనోజ్ డయల్ 100కి కాల్ చేసి జల్పల్లో ఉంటున్న తన ఫామ్ హౌస్ లో తన మీద దాడి జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం దగ్గర నుంచి ఈ మంచు ఫ్యామిలీ గొడవ కాస్త బయటకు రావడం జరిగింది. అయితే ఈ గొడవలు ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయినవి కావు అని మాత్రం తెలుస్తుంది. అసలు ఇప్పుడు జరుగుతున్న గొడవ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఇంకొంచెం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అసలు ఈ గొడవలకి బీజం పడింది మంచు మనోజ్ మొదటి భార్య ప్రణీతారెడ్డితో విడాకులు తీసుకున్నప్పటి నుంచి. ఈ కథనాలు ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది ఎవరికి పూర్తిగా తెలియకపోయినా కొంతవరకు మాత్రం కొన్ని కథనాలు ఇదే అని వినిపిస్తున్నాయి. అందులో మంచు మనోజ్ తన రెండవ భార్య అయిన మౌనికారెడ్డితో పెళ్లి మంచు ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడం మొదటి కారణంగా కనిపిస్తోంది. మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే భూమా నాగిరెడ్డి అలాగే మంచు మోహన్ బాబుకి ఎన్టీఆర్ హయాం నుంచి మంచి సంబంధాలు ఉండేవి. ఆ టైంలో భూమా మౌనికారెడ్డి మంచు మోహన్ బాబు వాళ్ళ ఇంటికి తరచూ రావడం జరుగుతూ ఉండేది. ఆ టైంలోనే మంచు మనోజ్కి అలాగే మౌనికారెడ్డికి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే ఎన్టీఆర్ చనిపోయిన తరువాత టీడీపీకి సంబంధించిన ఆస్తుల విషయంలో నాగిరెడ్డికి అలాగే మోహన్ బాబుకు మధ్య గొడవ జరగడంతో వీరిద్దరికి పొసగలేదు. అయితే ఈ కారణాల చేత భూమా నాగిరెడ్డి వాళ్ళ ఇంట్లో కానీ అలాగే మంచు మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో కానీ మనోజ్ మరియు మౌనిక పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తరువాత మోహన్ బాబు మంచు మనోజ్కి ఇష్టం లేకపోయినా బలవంతంగా ప్రణీతారెడ్డి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి జరిపించడం జరిగింది. ఇక్కడ ప్రణీతారెడ్డి అనే అమ్మాయి మంచు విష్ణు వాళ్ళ భార్య బెస్ట్ ఫ్రెండ్ కావడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ పెళ్లి మంచు మనోజ్కు ఇష్టం లేకపోవడంతో చాలా కాలం పాటు ప్రణీతారెడ్డితో దూరంగా ఉంటూ వచ్చాడు. ఇటు మౌనికారెడ్డికి కూడా బెంగళూరులో బిజినెస్ మ్యాన్ గా ఉన్న గణేష్ రెడ్డి అనే వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అయితే కొంతకాలం ఉన్న తరువాత మౌనికారెడ్డి తన భర్త గణేష్ రెడ్డితో దూరంగా ఉంటూ వాళ్ళ అక్క అయిన అఖిల ప్రియారెడ్డి వాళ్ళ ఇంట్లో ఉండేది. ఇక ఈ విషయం తెలుసుకున్న మంచు మనోజ్ మళ్ళీ మౌనికకు దగ్గర అవడం స్టార్ట్ చేశాడు. ఈ సమయంలోనే ప్రణీతారెడ్డి మనోజ్కు తనకు దూరంగా ఉండడం చేత తాను అమెరికాకు వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ తిరిగి వస్తాడేమోనని 3 సంవత్సరాలు విడాకులు ఇవ్వకుండా ఎదురు చూస్తూ ఉంది. కానీ మనోజ్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో తాను మనోజ్కి విడాకులు ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఇంట్లో మనోజ్ పెద్దవాళ్లను ఒప్పించి మళ్ళీ మౌనికను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ మోహన్ బాబు ఫ్యామిలీలో ఏ ఒక్కరూ కూడా ఈ పెళ్లికి అంగీకరించలేదు. కారణం ప్రణీతారెడ్డికి విడాకులు ఇచ్చేసి పెళ్ళయి ఒక కొడుకు ఉన్న అమ్మాయిని చేసుకోవాలి అనుకోవడం. కానీ మంచు లక్ష్మి అందరికీ సర్ది చెప్పి తన తమ్ముడి బాధ చూడలేక తన తమ్ముడి పెళ్లిని తన ఇంట్లోనే జరిపించింది. మోహన్ బాబుకి ఇష్టం లేకపోయినా ఆ పెళ్లిలో పాల్గొని తను కూడా తన కొడుకు పెళ్లి జరిపించారు. కానీ మంచు విష్ణుకి అలాగే తన భార్యకు ఈ పెళ్లి ఎంత మాత్రం ఇష్టం లేకపోవడంతో కేవలం గెస్టులుగా వచ్చి వెళ్ళిపోయారు. ఇలా ఇక్కడితో అన్నీ సర్దుకుంటాయి అనుకున్నారు. ఆ తర్వాత మంచు విష్ణు తన ఇంటి మీదకి దాడి చేయడానికి వచ్చాడు అని మంచు మనోజ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కానీ దాని మీద మంచు ఫ్యామిలీ ఎవరు పెద్దగా స్పందించకపోవడంతో అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కుటుంబ సమస్య అనుకునే లోపల మళ్ళీ మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఒక్కసారిగా గొడవలు తారాస్థాయికి చేరాయి. కొన్ని కథనాల ప్రకారం కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఒక కారణమైతే భూమా మౌనికను పెళ్లి చేసుకున్న తరువాత మంచు మనోజ్ తాగుడుకు అలవాటై వారి మీద ఆస్తుల కోసం గొడవకు దిగుతున్నారు అని మోహన్ బాబు ఆరోపిస్తుంటే మంచు మనోజ్ మాత్రం నేను ఆస్తుల కోసం పోరాడట్లేదు, నా ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాను అని చెప్తున్నారు. ఈ గొడవలు జరుగుతున్నప్పుడే మంచు లక్ష్మి వచ్చి అంతా సర్దిపుచ్చాలి అనుకున్న తన మాట వినకపోవడంతో తాను తిరిగి ముంబై వెళ్ళిపోయింది. రీసెంట్గా మోహన్ బాబు ఒక ఆడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనోజ్ తన భార్య మౌనిక మాట విని తాగుడికి బానిస అయ్యాడని, ఇదంతా తన భార్యే మౌనిక చేయిస్తుంది అని ఆ ఆడియోలో మాట్లాడడం జరిగింది. అలాగే తన ఆస్తులు ఎవరికి ఇవ్వాలి అనేది తన ఇష్టమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని కూడా చెప్పడం జరిగింది. ఇంకా తెలిసిన కొన్ని కథనాల ప్రకారం మోహన్ బాబు ఆస్తులకు సంబంధించి మెయిన్గా ఉన్న ఆస్తులన్నీ మంచు విష్ణు పేరు మీద రాయిగా మిగిలిన కొన్ని ఆస్తులు మంచు లక్ష్మి పేరు మీద రాయగా ఊరికి చివరగా ఎందుకు పనికిరానివి
మనోజ్కి ఇస్తున్నారు అని, అందుకే ఆయన ఇదంతా చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం సమస్యగా ఉన్న మంచు ఫ్యామిలీ ఇష్యూ ఇప్పుడు మీడియా వరకు వచ్చింది. అలాగే మోహన్ బాబు ఇంటికి వచ్చిన జర్నలిస్టుల మీద దాడి చేయడంతో వాళ్ళు ధర్నాకు దిగడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరైనా వారి కుటుంబ సమస్యని వారే తేల్చుకోవాలి అనుకుంటారు. బయటికి రావాలి, బయట పడాలి అని ఎవరూ అనుకోరు. అలాగే మంచు ఫ్యామిలీలో కూడా అనుకుంటూ ఉండొచ్చు. ఆ టైంలో మీడియా వెళ్లి ప్రశ్నలు అడగటంతో ఆయన విసిగిపోయి అలా చేసి ఉండవచ్చు. ఇందులో మంచు మనోజ్ది తప్ప లేక మోహన్ బాబుది తప్ప అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక తండ్రిగా ఆయనకు కొడుకు పట్ల ఉండే బాధ ఆయనది. అలాగే ఒక కొడుకుగా తనకు ప్రాధాన్యత కోసం తన బాధ తనది. ఇందులో ఎవరిని తప్పు పట్టలేని పరిస్థితి. సో ఇదండి ఈ వీడియో. దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మోహన్ బాబు ఒక ఆడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనోజ్ తన భార్య మౌనిక మాట విని తాగుడికి బానిస అయ్యాడని, ఇదంతా తన భార్యే మౌనిక చేయిస్తుంది అని ఆ ఆడియోలో మాట్లాడడం జరిగింది. అలాగే తన ఆస్తులు ఎవరికి ఇవ్వాలి అనేది తన ఇష్టమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని కూడా చెప్పడం జరిగింది. ఇంకా తెలిసిన కొన్ని కథనాల ప్రకారం మోహన్ బాబు ఆస్తులకు సంబంధించి మెయిన్ గా ఉన్న ఆస్తులన్నీ మంచు విష్ణు పేరు మీద రాయగా, మిగిలిన కొన్ని ఆస్తులు మంచులక్ష్మి పేరు మీద రాయగా, ఊరికి చివరిగా ఎందుకు పనికిరానివి మనోజ్కి ఇస్తున్నారు అని, అందుకే ఆయన ఇదంతా చేస్తున్నారు అని కొంతమంది